ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ వల్ల మీకు 9 గంటల కరెంట్ ఇచ్చేదానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఈ 4 పంచాయతీల్లో బోర్లు నీళ్లు తీసుకోవాలంటే కూడా చాలా ఇబ్బందులుగా ఉంది. అందుకే ఈ 4 పంచాయతీలకు సంబంధించి మీకు ఒక సబ్స్టేషన్ కూడా శాంక్షన్ చేపించి మీకు ఎక్కడ కూడా లో వోల్టేజ్ ఇబ్బందులు రాకుండా, ఇళ్లలో కరెంటు ఇబ్బందులు రాకుండా మీకు అన్ని పూర్తి చేస్తానని కూడా మీ అందరికి కూడా మాటిస్తున్నా. మూడోది, దాదాపు 2008 సంవత్సరం నుంచి కొత్తపల్లి, చలంచెర్ల, ఆర్సీపాలెం ఇలా అన్ని గ్రామాల ప్రజలు అప్ టు కొండాపురం వరకు కూడా పెద్ద పౌని రోడ్డుకు పోవాలంటే జనతాపేట మీదుగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎక్కి పెద్ద పౌని రోడ్డుకి పోవాల్సిన పరిస్థితి ఉంటే మీకు అందరికీ మాటిస్తున్నా, రాబోయే టైంలో అతి తొందరలో మానసాహాల దగ్గర మీకు అండర్ పాస్ను పూర్తి చేసి మీరందరూ కూడా మళ్ళా మీ పాత వైభవంగా మీరు తిరిగేటట్టు చేస్తాను. ఈ 3 హామీలు లోకేష్ గారు యువకులాన్ని ప్రారంభించిన 3 సంవత్సరాలు పూర్తయిన రోజున ఈ 3 హామీలు మీకు ఇస్తున్నా. ఈ 3 హామీలు నేను పూర్తి చేసి ఈ 3 పనులు మీకు చేసి మీతో ఎలక్షన్లో మళ్ళా ఓటు అడుగుటానికి వస్తాననే విషయాన్ని కూడా మీకు అందరికి కూడా నేను హామీ ఇస్తూ, ఈ రోజున నాతో పాటు నాకు ఈరోజు ఒక ధైర్యాన్ని ఇచ్చారు, నన్ను హక్కును చేర్చుకున్నారు, నాకు ధైర్యాన్ని ఇచ్చారు. ఈ 4 పంచాయతీల నుంచి నాకు మంచి మెజార్టీని ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చినటువంటి పంచాయతీల్లో ఇవి ప్రథమంలో ఉన్నాయి. ఈ పంచాయతీలకి లోకేష్ గారు తిరిగినటువంటి ఏరియా, లోకేష్ గారు స్థాపించినటువంటి స్తూపం కాబట్టి నేను కూడా ఇక్కడ ఒక స్తూపంలో ఏదో ఒక హామీ ఇవ్వాలి కాబట్టి దాన్ని స్ఫూర్తి యాత్రగా ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది. అందుకని ఈ సందర్భంగా ఈ 4 పంచాయతీలకి 3 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో మీకందరికీ నేను 3 హామీలు ఇస్తున్నా. 3 హామీలు నెరవేర్చిన తర్వాత 2029 ఎన్నికల్లో మళ్ళా మిమ్మల్ని ఓటేయమని అడుగుతా. 1, ఆర్సీపాలెం, కొత్తపల్లి, చలంచెర్ల నేను పుట్టినప్పటి నుంచి రైతు బిడ్డని కాబట్టి నేను ఎప్పుడు కూడా మా బంధువులు చూడవరం ఉంటే పోయేటప్పుడల్లా జూలై, ఆగస్టు ప్రాంతంలో ఇక్కడ గడ్డోరు వేసేవాళ్ళు. ఈరోజు నా కావలి నియోజకవర్గంలో సోమశిల జలాలు అందనేటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ఈరోజు నా నియోజకవర్గంలో నీళ్ళు అందని ఊర్లు అంటూ ఏమన్నా ఉన్నాయి అంటే 1 రుద్రకోట, ఇక్కడ ఈ 4 పంచాయతీలు. కాబట్టి ఈ 4 పంచాయతీల్ని నేను మొదటి హామీగా ఇస్తున్న ఈ ప్రాంత నాయకత్వానికి, ప్రాంత ప్రజలకి తప్పకుండా మీ అందరికి కూడా కావలి కాలువ లిఫ్ట్ ఇరిగేషన్ లేదా కొమ్మిలో ఉన్నటువంటి చెరువు వరకు ఉత్తర కాలువ నీళ్లు వస్తున్నాయి కాబట్టి ఉత్తర కాలువ నీళ్ల ద్వారా కొమ్మి నుంచి సోడవరంలో ఉండే ఎర్ర చెరువు, కొత్త చెరువు, రామారపాడు చెరువుకి నీళ్లు తీసుకొస్తే రామారపాడు చెరువు నుంచి ఆర్సీపాలెం, కొత్తపల్లి, చలంచెర్లకి గ్రావిటీ ద్వారా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్షణమే మీ అందరికీ మాటిస్తున్నా, నా సొంత ఖర్చులతో ఒక ప్రైవేట్ ఏజెన్సీని ఏర్పాటు చేసి గ్రావిటీ ద్వారా నీళ్ళ లేదంటే కావలి కాలువ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళ అనేది నిర్ణయించి రాబోయే 2 నెలల కాలంలో డిపిఆర్ అంతా పూర్తి అయిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, మన యువ నాయకుడు లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి మీరు ఏర్పాటు చేసిన స్ఫూర్తితో కొత్తపల్లిలో ఏర్పరిచినటువంటి 2000 కిలోమీటర్ల మైల్ స్టోన్ దగ్గర నేను ఇచ్చిన హామీగా ఈరోజు ఇది ప్రజల ముందుకు తీసుకొచ్చాను. తప్పకుండా దీన్ని నెరవేర్చాలని, నేను నెరవేర్చేటట్టుగా చేసుకునైనా మీ అందరికీ నీళ్లు ఇచ్చే బాధ్యతగా చేపడతానన్న విషయాన్ని మొత్తం మీకు హామీ ఇస్తున్నా. ప్రతిభకు పురస్కారం. వైద్య వృత్తిలో విశిష్ట సేవలు అందిస్తూ ఎందరో ప్రాణాలకు భరోసా కల్పిస్తూ వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందిస్తూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు, కావలి ఆర్డీఓ సన్ని వంశీకృష్ణ గారి చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అవార్డు అందుకున్న కావలి మాలినీదేవి ఆసుపత్రి వైద్యులు గొట్టిపాటి మాలినీదేవి గారికి, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారి చేతుల మీద అవార్డు అందుకున్న డాక్టర్ నరేంద్రబాబు బత్ర గారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మీ గొట్లకుంట హరిబాబు, టీడీపీ కొండాపురం మాజీ అధ్యక్షులు, నీటి సంఘం అధ్యక్షులు, కుంకువారిపాలెం.